గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఎవరి ఇంట్లోనైనా అడుగు పెట్టే ముందు ప్రకృతి కొన్ని సంకేతాలనైతే ఇస్తుంది. లక్ష్మీ అమ్మవారు ఎవరి ఇంట్లోకి వచ్చినా సరే చెప్పే వస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాకపోతే ప్రకృతి అందించే ఆ సంకేతాలను మనం గుర్తించాలి. నేనిప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎవరికైతే కనిపిస్తాయో వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశాలు ఉంటాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఒకవేళ మీ ఇంటి ప్రాంగణంలో కానీ, మీ ఇంటి బాల్కనీలో కానీ, లేదా మీ ఇంటి పైన కానీ ఏదైనా పక్షి వచ్చి గూడు పెట్టి అందులో గుడ్లు కనుక పెడితే అది చాలా మంచి సంకేతం అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు అని దాని అర్థం. కాబట్టి మీకు కనుక అలా జరిగితే ఆ గుడ్లను ఇతర జంతువులు కానీ లేదా ఇతర పక్షులు పాడు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సాయంత్రం వేళ తప్ప మీరు ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనుక మీకు కనిపించి మీతో మాట్లాడినట్లయితే అది చాలా శుభప్రదంగా భావించాలి. అలా ఎప్పుడైనా మీకు జరిగినట్లయితే మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పనిలో విజయాన్ని సాధించటం, గౌరవాన్ని పొందటం, డబ్బుని సంపాదించటం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది చాలా తక్కువ మందికి అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తాబేలు పిల్లలు తప్పిపోతూ ఉంటాయి. కాబట్టి మీ ప్రమేయం లేకుండా తాబేలు కానీ తాబేలు పిల్లలు కానీ మీ ప్రమేయం లేకుండానే మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి గుమ్మాన్ని దాటి మీ ఇంట్లోకి కనుక వచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది అని అర్థం. ఆ మహావిష్ణువే కూర్మావతారంలో మీ ఇంట్లోకి ప్రవేశించాడు అని అర్థం. కానీ ఇటువంటి సంఘటనలు అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడో ఒక్కసారి అదృష్టం ఉంటేనే ఇటువంటి సంఘటనలు అనేవి మన జీవితంలో జరుగుతాయి. మీ ప్రమేయం లేకుండానే తాబేలు కనుక మీ ఇంట్లోకి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో మంచి ధనాన్ని సంపాదించబోతున్నారు అని అర్థం. అందుకే చాలామంది ఇంట్లో తాబేలును పెంచుకుంటూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు 1-2 సార్లు మన ఇంటి ఆవరణలో కోకిల అరుస్తూ ఉంటుంది. అలా కనుక మీ ఇంటి ఆవరణలో కోకిల కనుక పదే పదే కూస్తుంటే మీరు డబ్బు సంపాదించబోతున్నారు అని అర్థం. ఏదో ఒక విషయంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని అర్థం. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు కనుక పురుషులైతే మీ కుడి చేతిలో దురద పుట్టడం కానీ, మీ కుడి చేతిలో పదే పదే దురద పుట్టడం కానీ, ఎటువంటి కారణం లేకుండా దురద పుట్టడం కానీ, స్త్రీల ఎడమ చేతిలో దురద పుట్టడం కానీ జరిగితే ఆ ఇంట్లో ఐశ్వర్యం రాబోతుంది అని అర్థం. అరచేతిలో ఎక్కువసేపు కనుక దురద ఉన్నట్లయితే అదే చేత్తో మీరు డబ్బు తీసుకోబోతున్నారు అని దాని అర్థం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అని ఒక సంకేతం. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ కులదైవం కానీ లేదా అత్యంత ఇష్టకరమైన భగవంతుడు కనుక మీ కలలో కనిపించినట్లయితే అది కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే, అంటే ఆ భగవంతుడు ఆలయంలో ఉన్నట్లుగా కానీ లేదంటే ఆ భగవంతుడు ఫోటో కానీ విగ్రహం కానీ మీకు కనిపించినట్లయితే ఆయన మీ పైన తన ఆశీస్సులను ఉంచుతారు అని అర్థం. మీరు భగవంతుడి దగ్గర ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది అని దాని అర్థం. ఒకవేళ మీ కలలో తెల్లగా ఉన్న ఏనుగు కానీ తెల్ల పాము కనుక కనిపిస్తే చాలా మంచిదండి. అది ఒక శుభ పరిణామంగా మీరు భావించవచ్చు. అలాంటి కల కనుక మీకు తెల్లవారుజామున వచ్చినట్లయితే ఆ వ్యక్తి అదృష్టవంతుడు కాబోతున్నాడు అని అర్థం. ఆ వ్యక్తి యొక్క అదృష్టం అనేది ఏ సమయంలోనైనా మారుతుంది. అలాంటి కల ఎవరికైతే వస్తుందో
వారు ఏ సమయంలోనైనా సరే అదృష్టవంతులు కాబోతున్నారు అని అర్థం. అలాగే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే మీరు గోమాత నుండి పాలు పితుకుతున్నట్లుగా కానీ లేదా గోమాత పాలు ఇస్తున్నట్లుగా కనుక మీ కలలో కనిపించినట్లయితే అది కూడా తెల్లవారుజామున మాత్రమే. అతి త్వరలోనే ఆ కల వచ్చిన వ్యక్తి ధనవంతులు కాబోతున్నారు అని అర్థం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపైన పడబోతుంది అని అర్థం. అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు సమయంలోనే మీ కలలో ఉదయిస్తున్న సూర్య కిరణాలు కానీ లేదా నిండు వెన్నెల కనుక కనిపించినట్లయితే త్వరలోనే మీ చేతికి డబ్బు అందబోతుంది అని అర్థం. అంతే చక్కగా మీ ముఖం వెలగబోతుంది అని అర్థం. ధనప్రాప్తిని సూచిస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఉదయం లేచిన వెంటనే శంఖం యొక్క శబ్దం కనుక మీకు వినబడినట్లయితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాంటి సంఘటన జరిగినా సరే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారు అని, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని దాని అర్థం. అయితే చాలామందికి బల్లులంటే చాలా భయం ఉంటుందండి. కానీ ఒకవేళ మీ ఇంట్లో కనుక 3 బల్లులు కలిసి కనుక కనిపించినట్లయితే అది లక్ష్మీ అనుగ్రహానికి సంకేతం. ఒకవేళ ఇటువంటి సంఘటన మీ ఇంట్లో జరిగినట్లయితే త్వరలోనే ఆ ఇంట్లో ఎవరో ఒకరు బాగా డబ్బు సంపాదించబోతున్నారు అని దాని అర్థం. అలాగే ఒకవేళ మీ కలలో తెల్లవారుజామున కనుక గోమాతకు మీ చేతులతోనే మీరే గడ్డి తినిపిస్తున్నట్లుగా కలలోకి వచ్చినా లేదా గోమాత పచ్చగడ్డిని వేస్తున్నప్పుడు కనుక మీకు కలలో కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి రాబోతుంది అని దాని అర్థం. దానిని కూడా ఒక శుభ సంకేతంగా మీరు భావించవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇంట్లోకి పదే పదే నల్ల చీమలు, నల్ల గండు చీమలు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో ఎక్కడా స్వీట్ పెట్టకపోయినా సరే, తీపి పదార్థాలు ఏమి కింద పడకపోయినా సరే నల్ల చీమలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ అటువంటి సంఘటన కనుక మీకు జరిగినట్లయితే, మీ ఇంట్లో జరిగినట్లయితే, ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనుక కనిపించినట్లయితే అది లాభాలకు సంకేతం. ధనప్రాప్తి ఉండబోతుంది. మీ ఇంట్లో ఎవరో ఒక కుటుంబ సభ్యుడు బాగా ధనాన్ని సంపాదించబోతున్నారు అని దాని అర్థం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన పడబోతుంది అని దాని అర్థం. అలాగే చాలా రేరుగా జరిగే సంఘటన ఏంటంటే, మన గోడకి దేవుడు పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ దేవుడి పటానికి పెట్టిన పువ్వు అనేది కొన్నిసార్లు తలపైన పడుతూ ఉంటుంది. దేవుడికి సమర్పించిన పువ్వు కనుక మీ తలపైన కానీ లేదా మీ శరీరంలో ఏ భాగం పైన పడినా మీరు మనసులో గతంలో బలంగా కోరుకున్న కోరిక ఒకటి నెరవేరబోతుంది అని బలమైన సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహించబోతుంది అని దాని అర్థం. వీటిల్లో మీకు ఏ సంకేతాలు కనిపించినా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు చెప్పే సంకేతంగా భావించి ఇంటిని శుభ్రం చేసి ధూపం వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించండి.